హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా? ఇంకా రాముల వారి కళ్యాణం రోజు అయితే ఏమేమి ప్రిపేర్ చేశాను అనేది లంచ్ మెనూలో చూపిస్తానన్నాను కదండి. చూసేయండి ఏమేమి ప్రిపేర్ చేశానో. ఊర్లో ఉంటే మార్నింగు కళ్యాణం అండి. నైట్ అయితే అన్నసంతర్పణ అయితే జరుగుతుంది. ఇంకా ఊర్లో అయితే ప్రశాంతంగా అందరితో కలిసి ఎంజాయ్ చేస్తూ డిన్నర్ చేయడానికి స్వామివారి దగ్గరికైతే వెళ్ళిపోయే వాళ్ళం. కానీ ఇంకా ఇక్కడ అయితే అవ్వదు కదండీ! విజయనగరంలో అయితే పెట్టారు. కానీ తెలియలేదండి. పక్కనే సాయిబాబా టెంపుల్‌లో పెట్టారంట. మాకు తెలియలేదు. ఇంకా అందుకనే ఆ ఫీలింగ్ రావాలని నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాననమాట లంచ్‌లోకి ఇవన్నీ. చింతపండు పులిహోర చేశానండి. బూరెలు చేశాను. మీరేమంటారు? బూరెలంటారా? చుక్కీలంటారా? ఇంకేం పూర్ణాలని కూడా అంటారు కదా! మేమైతే బూరెలంటాము. మా గోదావరి జిల్లాలో వీటిని బూరెలనే అంటామండి. ఇంకా మీరేమేం వెరైటీస్ చేసుకున్నారు? ఇంకా ముద్దపప్పు, అందులోకి నెయ్యి వేసుకొని, అప్పడాలు వేపుకొని తింటే ఉందండి నిజంగా బంతి భోజనం తిన్న ఫీలింగే వచ్చింది. ఆ రాముల వారి కళ్యాణానికి నేను వెళ్ళినంత ఫీల్ అయ్యి ఎంజాయ్ చేసేసా.